రావాలనో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ట్విట్టర్లో పెట్టడం అన్నది భావ్యం కాదు. అలాగే గోశాలకు వస్తే ఇప్పుడు బ్రతికున్న గోవులు కనపడతాయి, చనిపోయిన గోవులు కనపడవు. చనిపోయిన గోవులు సంఖ్య తెలియాలి అంటే పాతి పెట్టబడ్డటువంటి ఆ స్థలాలలో తొవ్వి తీయాలా, కనుక నేను వస్తున్నా అని నేను చెప్పా. ఈ రోజున రాత్రి అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను, మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని, ముఖ్యమైనటువంటి నాయకులను, కార్యకర్తల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులకు పైగా, అందులో 3 సిఐ స్థాయి అధికారులు, చంద్రగిరి డిఎస్పీ గారు కూడా నాకు తెలిసి ఉదయం నుంచి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు సార్ అని. నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా. నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు, నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు, మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. దీనికి పోలీసు వారు, అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, మేము 5 మందిని అనుమతించినాము, కానీ వాళ్ళు 40 మంది రావటానికి సిద్ధపడ్డారని, తెలుగుదేశం పార్టీ వాళ్లను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం, ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది. ఉదయం నుంచి నేను, మా గురుమూర్తి గారు, మా నారాయణ స్వామి గారు, అలాగే మా ఎమ్మెల్సీ గారు, రోజా గారు, ఈ 5 మందికి పర్మిషన్ ఇవ్వండి అని ఉదయం 8 గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం. వారేమో అప్పుడు వారు పోయిన తర్వాత, ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత మీ ఒక్కరిని అనుమతిస్తాము అని పదే పదే చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ కొన్ని వందల మంది పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం. మమ్మల్నేమో పంపించకుండా నిర్బంధించి, అడుగడుగున ఆటంకాలు కలిగించి, మేము 5 మందిమే వెళతామని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి చేత, ఒక నిజాయితీపరుడైన అధికారి చేత ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. మేము ఆ మధ్యలో 12 గంటలకో ఎప్పుడో 11:30కో చంద్రగిరి అలాగే కాళహస్తి శాసనసభ్యులిద్దరూ కూడా నాతో ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా వినాలని, నేను ఎత్తకుండా పోతాననుకునేటువంటి ఉద్దేశంతో నాకు ఫోన్ చేయటం జరిగింది. నేను ఎత్తితే
అన్న మీకోసం వెయిట్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి అని చెప్పినారు. నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి నాని సుధీర్, కానీ నన్ను పంపటం లేదు. అంటే మీ పక్కన ఎవ్వడు ఒక్కరు లేరన్న పోలీసు వాళ్ళు, మీరు కావాలని చెప్తున్నారు అని. లేదబ్బా, ఇక్కడంతా చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు ఎస్కార్ట్ గాని అందించగలిగితే నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు మేము పంపిస్తాము అని అన్నారు. వాళ్ళు పంపలా. నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో, ఇక్కడ డిఎస్పీ గారు కూడా ప్రసాద్ గారు కూడా ఉండినారు, ఇంకా ఉన్నారు అనుకుంటా బయట, ఆయనతో కూడా చెప్పడం జరిగింది మేము వెళ్తాము అని. వారు మమ్మల్ని పంపలేదు. అది కూడా విజువల్స్ అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. అలాగే తమాషాగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ముడిచి ఈరోజు రాలా. నా ఛాలెంజ్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది. ఆయన ఛాలెంజ్ని నేను స్వీకరించినాను కాబట్టి. ఇలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ను స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను, మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 43 ఆవులు చనిపోయాయి 3 నెలల్లో అని ప్రకటించినాడు. మీ చైర్మన్ 22 ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా, ఏం మనుషులు చచ్చిపోరా, ముస్లిం 35 కాబట్టి చచ్చిపోయినాయి, నువ్వు ఒక దుర్మార్గుడివిరా, నీచుడివిరా అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. మనిషి జన్మ ఎత్తటమే పొరపాటురని ఇలాంటి వాడు అని. సరే, స్థానిక శాసనసభ సభ్యుడు కూడా 40 గోవులు చచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు. నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. మీరు ఆ కళేబారాలని వెలికి తీయటానికి సాధువులతో గాని, మతానికి మన రిలీజియన్కి సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించడానికి మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు 191 ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు. ఇంతకంటే ఎక్కువ చనిపోయినాయన్నది ఇప్పటికీ కూడా మా వాదన. మీరు అఫీషియల్ గా రిలీజ్ చేసింది 191. ఇందులో మా పాలనలో 2 నెలలు ఉన్నాయి. మీరు నిరంతరం, అంటే నేను ఈ సమస్య లేవనెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి, ఏప్రిల్, మే కూడా ఆ రోజున ఎన్నికల కోడ్ ఉంది, మాకు సంబంధమే లేదు, మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు. ప్రక్షాళన మీరు అడుగుపెట్టినప్పటి నుంచి ఉంది కదా, మరి ఈ 10 నెలలు ప్రక్షాళన ఎందుకు జరగలా? మరి ఈ 170 ఆవులు ఎందుకు చనిపోయినాయి? మీ ప్రకారమే అనుకుందాం, నాది ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన. జూన్ నుంచి ఇప్పటి వరకు, జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే, మీ ఫామ్ మేనేజర్ రిలీజ్ చేసినటువంటిది. ఈఓ గారు పాపము తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా ఆయన చాలా ఎక్కువ మాట్లాడినారు.
పురుగుల మందులు పెట్టినారు దానాగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఈ విజిలెన్స్ రిపోర్టు అక్కడ ఉన్నటువంటి అధికారి మీద, అక్కడ జరుగుతున్నటువంటి ఆ తప్పుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యాలా అని నిశ్చయించిందే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు. వారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్. ఆయన చాలా దూరదృష్టితో గోశాలను సంస్కరించాలా అన్న ఉద్దేశంతోనే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యటమే కాకుండా 550 గోవులను రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి సాహేవాల్, గిర్, కాంక్రీజ్ ఇలా నాణ్యమైనటువంటి ఆవులను దాతల చేత, అది కూడా TV9 అధినేత అయినటువంటి శ్రీ రామేశ్వరరావు గారు, రిలయన్స్ ప్రపంచానంతా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి పారిశ్రామికవేత్తలైన రిలయన్స్ సంస్థ, అట్లాగే మద్రాసులో చాలా ప్రముఖమైనటువంటి జే స్క్వేర్ వాళ్ళ వ్యాపారాలంటూ నాకు తెలియదు, ఆ సంస్థ, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 550 గోవులను విరాళంగా వాళ్లు కొని వెంకటేశ్వర స్వామికి విరాళంగా, అవి కూడా లారీలలో తెస్తే అంత దూరం ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా భద్రతతో రైల్వే మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా రైల్వే వ్యాగన్ల ద్వారా మన గోశాలకు తరలించటం జరిగింది. ఇదంతా కూడా ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది. ఆయనే ఎన్డీడీబీతో మాట్లాడి పునరుత్పత్తి కేంద్రాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి, అది కూడా ఈ 550 గోవుల ద్వారా మగ జంతువులు కాకుండా, అంటే ఎద్దు దూడలు కాకుండా 98% ఆవు దూడలను మాత్రమే ఆ ఆవులు కనే విధంగా ఆ పునరుత్పత్తి కేంద్రాన్ని ఎన్డీడీబీ వాళ్ల చేత 48 కోట్ల రూపాయల విరాళంతో వాళ్ల చేత ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది మాకున్న చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నా. ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వెటర్నరీ డాక్టర్ కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందినని బోర్డు మెంబర్లమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఒప్పించి చేసినటువంటి నిర్ణయం. అలాగే స్వామివారికి ఇప్పుడున్నటువంటి వెన్న, నెయ్యి సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధితో తీసినటువంటి నెయ్యే తప్ప సాంప్రదాయ పద్ధతుల్లో తీసినటువంటిది కాదనని బైలోనా మెథడ్ ద్వారా, అంటే కవ్వం ద్వారా పాలను కాచి చిలికి వెన్నను తీసి దాన్ని చిలకటం ద్వారా, ఆ మజ్జిగను చిలకటం ద్వారా నాణ్యమైనటువంటి దేశవాళీ నెయ్యిని ఉత్పత్తి చేసి రోజుకు 100 కేజీల నెయ్యి స్వామివారి అన్న ప్రసాదాలకి, ధూపదీప నైవేద్యాలకు వాడాలని ఒక గొప్ప నిర్ణయం దాదాపు 5 కోట్ల రూపాయలతో ఆ బైలోనా మెథడ్ దీనికి సంబంధించి మేము ప్లాంట్ను ఏర్పాటు చేయటం జరిగింది. అది పూర్తి కాకుండానే ఇప్పటికి 10 నెలలైంది. దాదాపు 95% పైగా పూర్తయినటువంటి ఈ రెండూ కూడా వీళ్ళొచ్చి ప్రక్షాళన ప్రారంభించినామని అందులోనే ఈవో గారు చెప్పారు, మేము వచ్చిన తర్వాత గోశాలలో సమూలమైనటువంటి మార్పులు చేశాము అని. మీరే సమూలమైనటువంటి మార్పులు చేయలేదని, సమూలమైనటువంటి మార్పులు చేయాలా అని నిశ్చయించినటువంటి ఆనాటి మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి పెట్టినటువంటి ప్రతిపాదనలకే మీరు పూర్తి చేయలేదన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, ఆయన హయాంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము స్వామివారికి ప్రతిరోజు సుప్రభాత సేవ తర్వాత భగవంతునికి నివేదనగా పెట్టేటువంటి వెన్నని నవనీత సేవ అన్నటువంటి పేరుతో కొండ మీద
నాణ్యమైనటువంటి సాహివాల్ గోవులను 8 ఎకరాల విస్తీర్ణం చేసి గోశాలను కొండ మీద విస్తీర్ణంలో ఈ సాహివాల్ గోవులతో తయారు చేసి అతో వచ్చినటువంటి పాలను శ్రీవారి సేవకుల చేత ప్రతిరోజు చిలికి ఆవెన్నను నవనీత సేవగా ప్రతిరోజు ఊరేగింపుగా మేము ఆ నవనీత సేవను తీసుకొని వచ్చినాము. మీ పాలనలో ఇక్కడ అపవాదు కాదు, ఇలా గోవులు మరణిస్తున్నాయి అని ఆవేదనతో నేను మాట్లాడితే నువ్వు దొంగ, నీ కథ చూస్తాం, నీ అంతు తేలుస్తాం, నిన్ను రాష్ట్రమంతా జైళ్లలో కుక్కుతాం, నీ కథ, జగన్మోహన్ రెడ్డి కథ, మతాల మీద యుద్ధం ప్రకటిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని ఈ రకమైనటువంటి దాడేంది? మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక ఆవు కూడా చచ్చిపోలేదు. మీ ఫార్మ్ మేనేజర్ చెప్తున్నాడు మీ పాలనలో 170 ఆవులు చచ్చిపోయినాయని. 170 కాదు, గత 3 నెలల్లో ఇంకా ఎక్కువ చచ్చిపోయినాయి అన్నదే నా మాట. నేను దానికి ఇంకా స్టికాన్ అయి ఉన్నా. అసలు నాకు అర్థం కాల, దీన్ని నిరూపణకు రావాల్సినటువంటి వాళ్ళు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2, 3, 4 శాసనసభ్యులు వీళ్ళేం నిర్ణయిస్తారయ్యా? వీళ్లకు గోశాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఊరికే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని తిట్టడానికి తప్ప మళ్ళా వాళ్ళు బీరాలు పలకటం. గోవులకు జరిగినటువంటి నష్టం ఇంకా నేను చెప్పాలంటే ఈ 10 నెలల కాలంలో మీ పాలనలో అనేక ఆచారాలకు భిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరిగినాయి, హింసాత్మక సంఘటనలు జరిగినాయి. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద. ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు. మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా. దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే, ఈ ఫార్మర్ అతనెవరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు. అవునయ్యా యువ గారు, మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన అన్నారు కదా, మీరెందుకు సస్పెండ్ చేయలా? మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని? 8 నెలల పాటు ఎలా కొనసాగించినారు? ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప, నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు. మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది. ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా, మీ కాలంలో చేయలేదా, మీరు చేసిందంత తప్పు. అవునయ్యా, మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు. మీరు వచ్చి అధికారంలో 10 నెలలైంది. చర్చి ఎక్కడ కట్టినారో చెప్పకుండా ఎందుకయ్యా మీరు నిరూపించగలిగిపోయినారు? మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే శిలువల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు. ఎక్కడయ్యా శిలువల్లాగా ఉన్నాయి? ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్దాలతో ఈ అబద్దపు ప్రోపగండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు. మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా? మేమెక్కడ రాజకీయం చేశాం? మేము జరుగుతున్నటువంటి సంఘటనలను మాత్రమే చెప్తున్నాం. మీ మీదేమన్నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామా? ఏ ఒక్క వ్యక్తి మీద వాళ్ళ వ్యక్తిత్వ హననానికి మేము పాటుపడ్డామా? లేకపోతే వాళ్ళతో బ్యాడ్ బిహేవ్ చేస్తున్నామా? నన్ను నీచాతి నీచంగా మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు గారిని ఏమన్నా మాట్లాడినానా? భానుప్రకాష్ రెడ్డి గారిని గురించి నేనేమన్నా మాట్లాడినానా? మీరు వాస్తవాన్ని
డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే గోవుల మరణం అయితే ఉన్నదో ఆ గోవుల మరణం మీద యథార్థమైనటువంటి విషయం బయటికి రావాలా అన్నది మా డిమాండ్. మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? రమ్మని సవాలు విసరటం, మమ్మల్ని అరెస్ట్ చేయటము, మళ్ళీ మాకు ఫోన్ చేయటం, రా నీకోసం వెయిట్ చేస్తాడాము అని మమ్మల్ని బయటికి పంపారు. మళ్ళా ఆడ బిరాలు పలుకుతున్నారు. మీకు అనుకూలమైనటువంటి మీడియాలో మా మీద ఎంత చెడ్డగా రాయించాలనో అంత చెడ్డగా రాయిస్తూ, మీరెంత చెడ్డగా అయినా రాయించండి, మీరెంత నీచంగానైనా మా వ్యక్తిత్వ హననానికి పాల్పడండి, కానీ ధర్మం పక్కన ధర్మంతో పాటు నడవకుండా మమ్మల్ని ఆపలేరు. జైళ్లు నోళ్లు తెరిచినా ఆనందంగా దైవం కోసమని జైలు శిక్ష అనుభవిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. మీరు చేస్తున్నటువంటిది తప్పు. ఈ తప్పులకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. సాక్షాత్తు మీ ముఖ్యమంత్రే ఒక్క ఆవు చనిపోలేదు అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పరు? 43 ఆవులు చచ్చిపోయినాయని ఇవో చెప్పినాడు కదా. నేను అంతకంటే ఎక్కువ ఆవులు చనిపోయిన అంటున్నా. మీరు మొదట ఏమీ లేదని టీటీడీ ఫేక్ ప్రచారం అని సోషల్ మీడియా ద్వారా పిఆర్ఓతో చెప్పించినారు. ఆ తర్వాత దొరికిపోయినారు కాబట్టి నేను ఆధారాలతో చూపించిన అన్ని ముసలి ఆవులు అని చెప్పినారు. నేను చూపించిన ఆవులలో సగానికి పైగా లేగదూడలే ఉన్నాయి. లేగదూడలు బిఆర్ నాయుడు గారి దృష్టిలో గోశాలలో పుట్టేటువంటి ఆవులన్నీ కూడా పుట్టుకతోనే వృద్ధులుగా పుట్టినటువంటి ఆవులు అనే అర్థంతో ఆయన మాట్లాడినాడు. పుట్టుకతోనే వృద్ధులు ఎవరైనా పుడతారండి? లేగదూడలు వృద్ధులు ఎట్టవుతాయండి? అలాగే మా పాలనలో ఈ జవహర్ రెడ్డి గారు తెప్పించినటువంటి 550 గోవులు అన్నీ కూడా 2 సంవత్సరాల వయస్సున్నటువంటి ఆవులు. ఒక ఆవు 20 సంవత్సరాలు తన జీవిత కాలము. 20 సంవత్సరాల జీవిత కాలం ఉండాల్సినటువంటి ఆవులు అంతకంటే తొందరగా ఎందుకు చనిపోతున్నాయి? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మీరు చూపించంటే 550 ఆవులు ముసిలి ఆవులా? ఇప్పటికే మీ 10 నెలల కాలంలోనే 170 ఆవులు మీ అధికారికంగా మీరు ప్రకటించినటువంటి అంతకంటే ఎక్కువ చనిపోయినాయి. ఎలా? దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. అవేవి సమాధానాలు చెప్పకుండా పోలీసోళ్లతో మమ్మల్ని కట్టడి చేయటం, పోలీసు నిర్బంధం లేకి మమ్మల్ని తీసుకొని సవాళ్లు విసరటం. అందుకే మళ్ళీ చెప్తున్నా, సరే ఈ రోజు ఏదైనా తప్పు చేసి ఉంటే మీ మనస్సాక్షి మిమ్మల్ని తప్పు చేశాము అని అంగీకరింపజేస్తే రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా మేం సిద్ధంగా ఉన్నాము. మీతో మాతో పాటు ఇక్కడ రాజకీయ వేదిక కాకూడదు. అది సాధు పుంగవులు మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి పెద్దలందరినీ కూడా పిలిపించి వాళ్ల సమక్షంలో వెలికి తీసి వాస్తవాలను, మేమేమి కూడా రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. అలా చేయమని భగవంతుణ్ణి ఆ వేదికగా వాడుకోవటం పొరపాటును కూడా మేము చెయ్యము. గత 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని అదే 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 అని పదే పదే చెప్తున్నాను. గతంలో నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నా మీద చాలా ఆరోపణలు చేశారు. ఆ సవాలును స్వీకరించి నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశా. అప్పుడు ఉలుకు లేదు పలుకు లేదు. మేము సమాధానానికి సిద్ధపడ్డ ప్రతిసారి కూడా మీ వైపు నుంచి ఏ రకమైనటువంటి స్పందన ఉండదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీ ఛాలెంజ్ని స్వీకరించి నేను వస్తాను అని చెబితే నిర్బంధం, మా మీద పోలీసుల ఉక్కు పాదాలతో మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మొత్తం హిందూ సమాజమంతా చూసింది. మరింతగా హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాన్ని చూసి
వాస్తవం ఏంటి అన్న విషయాన్ని ఒక ఆలోచనకు రావాల్సిందిగా మొత్తం హిందూ సమాజాన్నంతా కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అంటే ఒకటి చెప్పాను, అంటే గత 3-4 నెలలుగా కేవలం తిరుమల టార్గెట్ గానీ ఈ రాజకీయం అంతా కూడా వైసీపీ చేస్తుంది, ముఖ్యంగా ఉమ్మన కరుణాకర్ రెడ్డి చేస్తున్నారు. హిందువులు అంటే ఎందుకు అంత ద్వేషం అంటూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏంటండి, నా మీద బిఆర్ నాయుడు గారి ఛానల్, అలాగే ఏబిఎన్ ఛానల్, అలాగే ఆయన ఎవరు మూర్తి అంట, మరి ఆయన ఛానల్ ఏదో తెలియదు, ఎంత నీచంగా అంటే నన్ను నాస్తికుడు అనేది కొద్దిసేపు, మళ్ళీ వెంటనే క్రైస్తవుడు అనేది, మళ్ళీ వెంటనే నీచుడు అనేది. దేంట్లో మీ స్టాండ్ ఉంటుందో కూడా కనీసం నా మీద చేసేటువంటి విమర్శలలో కూడా స్టాండ్ లేదు. 3 నెలలుగా మేము చేస్తున్నది వెంకటేశ్వర స్వామి మీద ఆధారపడి చేస్తున్నామా? వెంకటేశ్వర స్వామి మీద ఈ 3 నెలలుగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలేంటి? ఈ 3 నెలల్లో అక్కడ బెల్ట్ షాపు దొరికింది. ఈ 3 నెలల్లో ఓ తాగుబోతూ రారా తెలుసుకుందామనని ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసి ఎన్ని కావాల మందు నేను లోకల్ అనింది కొండ మీద కాదా? కొండ మీద 2 రౌడీలు తాగి పడుకున్నటువంటి భక్తులందరినీ నిద్రలేపి కొట్టింది నిజం కాదా? మొన్న 5 రోజుల ముందు హత్య జరిగింది నిజం కాదా? కొండ మీద సాధువులు ధర్నా చేసింది నిజం కాదా? వీటి మీద మాట్లాడితే రాజకీయం అవుతుందా? అజ్ఞానం తలకెక్కిన వాళ్లను కన్విన్స్ చేయటం అన్నది సాధ్యం కాదు. ఎవరి అజ్ఞానం వాళ్ళ సొంత ఆస్తి అని 70 ఏండ్ల ముందు ఒక కవి రాసినాడు. ఆ అజ్ఞానపు ఆస్తి మెండుగా ఉన్నటువంటి వాళ్లను కన్విన్స్ చేయలేం. ప్రజలకు తెలియపరచటం మా బాధ్యత వెంకటేశ్వర స్వామి భక్తులుగా. కనుక ఖచ్చితంగా ఇలాంటివి తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటాం. ఎలా వెళ్తారు సార్ ఈ విషయం మీద? మేమైతే ఇంకా మీదట ఇలాంటి విషయాలు మేము స్పందించాల్సిన అవసరం లేదు, అసత్య ఆరోపణలపై మేము ఇంకా మాట్లాడము అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మీరు ఎప్పటికైనా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతారా? కాదు ఫుల్ స్టాప్ అంటే నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటిది వితండపు వివరణ వలన వాళ్ళు ఇరుక్కున్నారు అనవసరంగా. ఆ రోజే ఒక మామూలు ప్రెస్ మీట్ లో వాస్తవాలను బయట పెట్టినుంటే బాగుండేది. వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే 5వ నిమిషానికే ఫేక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరఫరా చేసినారు. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు నెక్స్ట్ డే ఆడికి పోయి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. దూషణే కదా, దూషణ తప్ప ఏమన్నా ఉందా? వాడు మనిషిగానే పుట్టడానికి అనర్హుడు అని అన్నాడు ఆయన నన్ను. నా గురించి ఏదో చాలా బాగా తెలిసిన వాడు మాదిరిగా, వాడు నాస్తికుడు, ఏదో మా ఇంట్లో పుట్టినవాడు మాదిరిగా ఆయన నా మీద మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇన్ని కూడా నన్ను ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకపోతే అక్కడ సేవ చేసేటువంటి భాగ్యం ఎవ్వరికీ రాదు అని ప్రపంచమంతా చెప్పేటువంటి మాట కదండి. ఈ విషయంలో మరో అభిప్రాయం మరొకటి లేదు కదా. ఎంత అనుగ్రహం నాకు లేకపోతే 3 సార్లు బోర్డు మెంబర్ని, 2 సార్లు అధ్యక్షుడిని అవుతాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కృప, కరుణ, దయ, దాక్షిణ్యం నా మీద లేకపోతే ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల కాలంలో ఇన్నిసార్లు సభ్యుడినైన వాడిని, అధ్యక్షుడైన వాడిని నేను ఒక్కడినే. స్వామి అనుగ్రహం లేకపోతే ఇలా సాధ్యమా? ఇంకా నన్ను మీరు నాస్తికుడు అని మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి? దానికి మాట్లాడుకుంటూ ఉండండి. అవునండి, సాహి గర్భవతి అయినటువంటి అత్యంత పవిత్రమైన గోవు గోశాల నుంచి తప్పిపోయి రైలు పట్టాల మీద వెళుతుంటే రైలు గుద్ది చచ్చిపోయింది. అంతే కూడా కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభం కూడా చచ్చిపోయింది. కొత్తగా చెప్తున్నా మీకు, వృషభం కూడా చనిపోయింది. దాన్ని కూడా అడగండి మీరు. అలాగే స్వామి దగ్గర పూజలు అందుకునేటువంటి
గోవు కూడా చనిపోయింది. ఇంకా మాట్లాడితే రాజకీయం అని చెప్తారు. సాహిల్ ఆవే కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభరాజే చనిపోయింది. దాని ట్యాగ్ ను కత్తిరించి బాయిలో పారేసినారు. ఇది టీటీడీకి సంబంధించిందే కాదు, అది పేపర్లలో వచ్చింది. ఆ తరువాత అంగీకరించింది. మొదట ధృవీకరించకుండా కాదని చెప్పి తరువాత ఆధారాలతో బయటపడితే చాలా అసహ్యంగా ఉంటుందని ప్రకటించుకున్నది. నేనేమి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే సీఎం చంద్రబాబు గారికో శత్రువును కాదండి. నన్ను ఆ కోణంలో చూడకండి. నాకు వాళ్ల పట్ల చాలా గౌరవం ఉన్నది. వాళ్ళు గౌరవనీయమైనటువంటి స్థానాలలో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా మీద ఉన్నది ఒకటి. అలాగే ఇంత అనుగ్రహం నాకు ఇచ్చినటువంటి భగవంతుడు అక్కడ జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి అవకాశం కూడా నాకు కల్పించినాడు. ఆయన కల్పించినాడు కాబట్టే ఈ విషయంలో కూడా ఇన్నిసార్లు నేను మాట్లాడుతున్నా ప్రతిసారి వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుపోతూనే ఉన్నారు. నాది వాళ్ళు నిరూపించలేకపోతున్నారు కానీ వాళ్ళు మాత్రం అడుగడుగున దొరికిపోతున్నారు. ఇది కూడా స్వామివారి కృపే. మార్ఫింగ్ ఫోటో కాదు అని దీనికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ నేను చూపించిన ఆ ఫోటోలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి గోశాలకు సంబంధించినటువంటివి. దాని మీద నేను కట్టుబడి ఉన్నా. అది ప్రభుత్వం చేసుకుంటుందిలేండి. నేను చెప్పినాను కదా, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇష్టం. ఇదే హాస్యం అంటే. అక్కడ జరిగిందంతా కూడా హాస్య నాటిక. వాళ్ళని అనుమతించటం, మమ్మల్ని అనుమతించకపోవటం, మిమ్మల్ని అనుమతిస్తున్నామని చెప్పటం, ఉదయం నుంచి నన్ను ఒక్కరిని అనుమతిస్తామని చెప్పటం, ఆ తర్వాత 5గురిని అనుమతిస్తామని వాళ్ళు వెళ్లిపోయే సమయానికి చెప్పటము, ఆ తర్వాత మా 5గురికి కూడా లేదు, మీరు వెళ్ళటానికి లేదు అని చెప్పటం, ఆ తర్వాత అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఆ రకంగా మాట్లాడారు. వాళ్ళు 40 మంది రెడీగా ఉన్నారు, అందువల్ల వాళ్ళు దాదాపు 40 మంది లోపలికి పోయినారు. మేము 5 మందిమే వస్తామని చెప్పినాం. ఆయన చేత కూడా అబద్ధం చెప్పించడం ఏంటంటే నాకు అర్థం కాల. పోని పెద్ద మనిషిగా ఎస్పీ గారే ఉండి మేము 5 మందిమి, వాళ్ళు 20 మంది ఉండి మాకేం అభ్యంతరం లేదు, ఆ 40 మంది కూడా ఉండని మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను దానికి సిద్ధం. సాధువులను కూడా పెడదాం. దానికి తోడు మా ఎంపీ మొత్తానికి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నటువంటి సీన్లో తమాషగా ఆయన తప్పించుకొని నేరుగా వెళ్లటం జరిగింది. మా ఎంపీ గారికి ఒక్క ప్రశ్నకు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోయినారు. లోపల ఊరికే ఆయన మీద కాట్లాడేటువంటి వాళ్ళలాగా ఎగిరిగిరి ఆయన మీద ఎగిరినారే తప్ప ఆయన వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పల. ఇది వాళ్ళ నిర్వాకం. అవును, అది నాకెందుకండి? వాళ్ళకి సమన్వయం ఉందో సమన్వయం లేదో అనేది వాళ్లే చెప్పుకున్నారు కదా. వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ చెప్పింది కదా, ఇద్దరు కొట్లాడుకున్నారు అని. మళ్ళీ నేను ఎందుకు చెప్పడం అవన్నీ కూడా నాకు అనవసరం. ఏం రిపోర్ట్? పెద్ద రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఇంకొకటి కూడా చెప్పినాడు ఎవరు, ఈవో గారు. ఆ 5 సంవత్సరాల పాటు ఎన్ని ఆవులు చనిపోయినాయి అనేటువంటి రికార్డులే లేకుండా చేసినారు అని చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? దాంట్లో మతలబు ఉంది. అవి అన్ని చనిపోలేదు కాబట్టి అవన్నీ కూడా లేకుండా పోయినాయి అని.
ఈ 10 నెలలది మాత్రం బయటికి తీసినారు. ఇవి కూడా తప్పుడు లెక్కలే. మీరు చెప్పిన 3 ఏళ్ల క్రితం 550 సాహివాల్, గిర్, కాంక్రీజ్ 3 ఏళ్లలో ఏ విధంగా వృద్ధి అయిపోతాయి? నేనేమన్నా వాటికి గీతకు పెట్టేవాడిన స్వామి, నాకేంటి తెలుస్తాయి ఎన్ని పెట్టబోయే వాళ్ళు చెప్పాల్సిన విషయం కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ. నువ్వేమన్నా మాట్లాడు ఉండండి, మా ఎందుకు మాట్లాడతాడు. గోశాలలో చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ కరుణాకర్ అన్నతో పాటు ఉన్నటువంటి మాకు కరుణాకర్ అన్నకి ఫోన్ చేసి మేము వెయిట్ చేస్తున్నాం, మీరు రావట్లేదు అని ఆరోపణ చేయడం జరిగింది. కరుణాకర్ అన్న దానికి మీరు ఎస్కాట్ పంపిస్తే నేను వస్తాను, ఇక్కడ సాక్షాత్తు డిఎస్పీతో పాటు అందరూ సిఐలు పోలీస్ సిబ్బంది అంతా ఉండి అడ్డుకోవడం, మేము దానికి నిరసన తెలియజేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మీడియా ముఖంగా వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా కరుణాకరన్ని వాళ్ళు అడ్డుకున్న సమయంలో నేను అభినయ్ రెడ్డి గారు వెనక నుంచి తప్పించుకొని గోశాలకు చేరుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి విషయం వేరు, అక్కడ జరుగుతున్నట్టు వేరు. ఏడు మీరు రమ్మంటున్నారు, పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు రాకుండా. మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, మీరు విసిరినటువంటి సవాలుకి జరిగినటువంటి నిజాలని బయట పెడతాడనే భయంతోనే ఆయన అడ్డుకుంటున్నారు. ఇక్కడ చేరి మీరు మీడియా ముఖంగా కావాలని రావట్లేదు అని చెప్తున్నారు. ఇది తప్పు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు చూస్తున్నటువంటి జరుగుతున్నదంతా చూస్తున్నారు. నిజం ఎప్పటికీ నిజంగానే నిలబడుతుందని వాదించడం జరిగింది. కానీ దానికి అది కాకుండా రకరకాలు చుట్టి మాట్లాడుతున్నారు. అది మేము ఇద్దరం మన భువన అభినయ్ గారు నేను పోతే అభినయ్ గారిని తీసుకెళ్లి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో పెట్టడం, నన్ను ఒక్కడిని మాత్రమే లోపల అలో చేయడం, అలో చేసిన మనం అడిగినటువంటి ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పకుండా, ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పకుండా తప్పుకునే మాటలు మాట్లాడడం, మాటల్ని బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించడం ఇది కరెక్ట్ కాదు. మీరు అర్థవంతమైన చర్చ జరగాలి అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆ పల్లా శ్రీనివాస్ గారు ఎందుకు రాలేదు? సవాలుని స్వీకరించినటువంటి కరుణాకరన్ వస్తారంటే ఎందుకు పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు? ఎందుకు భయం? వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఇలా సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమం ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ అయితే కరుణాకరన్ చెప్పాడో ఆ విషయాలకన్నీ కట్టుబడి ఉంటాను అని ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు. ఇప్పటికీ 5 మంది రావడానికి సిద్ధం, మీరు సిద్ధమైతే. ధన్యవాదాలు.